డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి నీట్ యూజీ 2024 గురించి మనకి మేజర్గా ఒక 2 అప్డేట్స్ అయితే రావడం జరిగింది. మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలామంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఫైనల్లీ మనకి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చేసింది. అండ్ అలాగే మనకి ఈసారి కట్ ఆఫ్ అయితే పెరగబోతుందన్నమాట. దాని గురించి కూడా మీకు ఈ వీడియోలో పూర్తి డీటెయిల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీడియో లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి అప్డేట్ కూడా ఈరోజే రావడం జరిగింది. మెయిన్గా ఈ ఆర్టికల్లో మనకి కౌన్సిలింగ్ అప్డేట్ అయితే ఉందన్నమాట. ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తాను. మెయిన్గా మీరు ఒకసారి అండర్లైన్ చేస్తాను ఈ పాయింట్ చూస్తున్నారు కదా, నేడో రేపో కౌన్సిలింగ్కు నోటిఫికేషన్ కూడా జారీ చేయనుందని చెప్పారన్నమాట. సో మనకి ఈ రోజు కానీ రేపు కానీ కౌన్సిలింగ్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అది వచ్చిన వెంటనే మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. మనకి మెయిన్గా ఈ సంవత్సరం ఎంబీబీఎస్కు చాలాగా భారీగా కట్ ఆఫ్ అయితే పెరగబోతుందన్నమాట. లాస్ట్ ఇయర్తో పోలిస్తే 500 పైగా స్కోర్ చేసిన విద్యార్థుల సంఖ్య 4605 మంది అయితే ఉన్నారన్నమాట. ఈసారి వీరి సంఖ్య 7891 అయితే చేరింది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం 3286 మంది అధికంగా అయితే ఉన్నారన్నమాట. దీంతో కట్ ఆఫ్ స్కోర్ అయితే పెరుగుతాయని నిపుణులు అయితే చెప్పడం జరుగుతుంది. మెయిన్గా ఈ చూస్తున్నారు కదా, ఈ గ్రాఫ్ అనేది లాస్ట్ ఇయర్ అన్నమాట. కట్ ఆఫ్ డీటెయిల్స్ ఓసీ 543, బీసీ 477, ఎస్సీ 451, అదే ఎస్టీ వాళ్ళకి 413 అనమాట. మనకి ఈ విధంగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే మీరు ఒకసారి డేటా చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా నీట్ డేటా అయితే ఉంది. అండ్ అలాగే మనకి ఈసారి చాలా స్టూడెంట్స్ మధ్య డిఫరెన్స్ రావడం జరిగింది. కట్ ఆఫ్ కూడా మనకి ఈసారి చాలా పెరుగుతుంది. అండ్ అలాగే మనకి ఈ రోజు కానీ రేపు కానీ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే వచ్చేస్తుందన్నమాట. అండ్ అలాగే మెయిన్గా 500 నుండి 549 మధ్య వచ్చిన మార్కులు సాధించిన వారు టోటల్ 763 మంది అయితే ఉన్నారన్నమాట. 550 నుండి 595 మధ్య వచ్చిన వారు 1098 మంది అయితే ఉన్నారు. 600 నుంచి 715 వచ్చిన వారు 1425 మంది అయితే ఉన్నారు. అదే 500 పైన వచ్చిన వాళ్ళు 7891 మంది అయితే ఉన్నారన్నమాట. ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా నీటిలో అర్హత సాధించిన వారు 43788 మంది అయితే ఉన్నారన్నమాట. వీరిలో 500 పైన మార్కులు సాధించిన వారు 4605 మంది అయితే ఉన్నారన్నమాట. లాస్ట్ ఇయర్లో నీట్ అర్హత సాధించిన వాళ్ళు 42836 మంది అయితే ఉన్నారన్నమాట. సో మనకి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. మనకి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్తో పోలిస్తే చాలా గణనీయంగా 500 నుండి ఆపైన స్కోర్ చేసిన విద్యార్థులకి కట్ ఆఫ్ అయితే పెరగబోతుంది.